నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక వివరాల్లోకి వెళితే అనంతపురం అర్బన్ టీడీపీలో అసమ్మతి సెగలు బగ్గుమన్నాయి. అర్బన్ టికెట్ దగ్గుబాటి ప్రసాద్కు కేటాయించడంతో ప్రభాకర్ చౌదరి ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీడీపీ ఫ్లెక్సీలను చౌదరి అనుచరులు తగలబెట్టారు. అంతటితో ఆగకుండా టీడీపీ జిల్లా కార్యాలయంపై దాడి చేసి అందులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. టీడీపీ ఆఫీసులోని కరపత్రాలను కుర్చీలను బల్లలను బయటకు తెచ్చి నిప్పు పెట్టారు. తనకు టికెట్ రాకపోవడంపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ అమ్ముడుపోయిందని, డబ్బున్న వారికి మాత్రమే ఇక్కడ టికెట్లు ఇస్తున్నారని ఘాటుగా విమర్శించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో నడవడం లేదని విమర్శించారు. 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేశాను, సొంత ఆస్తులు అమ్ముకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని అడిగి చంద్రబాబు దగ్గుబాటి ప్రసాద్కి టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. రేపు తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తున్నట్టుగా చౌదరి తెలిపారు. జిల్లాలో ఇంకా చాలా మందికి అన్యాయం చేశారని ఆరోపించారు. అనంతపురం అర్బన్ టీడీపీలో అసమ్మతి సెగలు బగ్గుమన్నాయి. అర్బన్ టికెట్ దగ్గుబాటి ప్రసాద్కు కేటాయించడంతో ప్రభాకర్ చౌదరి ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ చెప్పండి. దగ్గుబాటి ప్రసాద్కు రోజు మొత్తంగా అయితే అనంతపురంలో టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో రోజులుగా ఎవరికి ఇవ్వాలి టీడీపీ చెప్పాలి. ఎప్పుడైతే అని పెద్ద ఎత్తున కసరత్తులు ఏర్పాటు చేయడం జరిగింది. ఫైనల్ గా రాప్తాడు బండమీదపల్లి ఎక్స్టీబీగా పనిచేసినటువంటి దగ్గుబాటి ప్రసాద్ కు ఈ రోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టికెట్ ను ప్రకటించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అనంతపురంలోని టీడీపీ వర్గంలో ముఖ్యంగా వైకుంఠ ప్రభాకర్ చౌదరి వర్గీయులు బగ్గుమన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి అక్కడ చంద్రబాబు నాయుడు ఫ్లెక్స్ చేశారు. అలాగే ఫర్నిచర్ ని కూడా దగ్ధం చేశారు. అయితే ఎవరైతే అభ్యర్థిగా అనుకున్నటువంటి ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు నాయుడు టికెట్ అమ్ముకున్నారు అని ఆయన అన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై తాను 30వ తేదీన ప్రకటిస్తామని తెలిపారు. అట్లా ఓకే ప్రతిమ, అయితే ప్రస్తుతం టీడీపీ కార్యాలయం వద్ద అయితే మనం అక్కడ జరుగుతున్నదంతా చూస్తున్నాము. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ ప్రస్తుతం అయితే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే పోలీసులకు సమాచారం కూడా అందించడం జరిగింది. మొట్టమొదటిసారిగా టికెట్ అనౌన్స్ చేయగానే ఒక్కసారిగా టీడీపీ వర్గీయులు ఎవరైతే ఆ పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నారో వాళ్ళు వెంటనే అనూహ్యంగా స్పందించడం జరిగి అక్కడ ఉన్నటువంటి కార్యాలయంలోని ఫర్నిచర్ అయితేనేమి ఫ్లెక్సీ వేయడం, అలాగే చంద్రబాబు నాయుడిని చాలా పరిశ్రమైనటువంటి పశ్చాత్తాపంతో తిట్టడం కూడా జరిగింది. అంతేకాకుండా ఒక్కసారిగా ఒక ఉద్రిక్త వాతావరణం హైడ్రామా నెలకొనింది. ఏది ఏమైనప్పటికీ తను చంద్రబాబు నాయుడుతో మాట్లాడబోయేది కూడా లేదని వైకుంఠ ప్రభాకర్ చౌదరి అన్నట్టు మనకు తెలుస్తోంది. పోలీసులు దీనిపైన అలర్ట్ అయ్యారు. అఖిల ఓకే ప్రతిమ, అయితే మరోపక్క అయితే చంద్రబాబు నాయుడు ప్రజాగలం యాత్రలో పాల్గొంటున్నారు. మరి ఈ ఎఫెక్ట్ ఏమన్నా యాత్రపై పడే అవకాశం ఉందంటారా? అంటే మనము దీన్ని చూసుకున్నట్లయితే ఒక మేర ఆయన మీద దాడి చేసేటువంటి అవకాశాలు గానీ
కానీ యాత్రను అడ్డుకునేటువంటి అవకాశాలు అయితే తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆయన్ని కలిసి అక్కడ ఉన్నటువంటి వాడి పరిస్థితులను అయితేనేమి వాళ్ళ వ్యతిరేక భవిష్యత్తులో పార్టీ తాము పని చేయబోము అని చెప్పేదానికి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అఖిల. ఓకే ప్రతిమ, అయితే ప్రభాకర్ చౌదరి అయితే రేపు తన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాననడం మనకు తెలుస్తుంది. అయితే తను ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఇండిపెండెంట్గా ఏమైనా ముందుకెళ్లే అవకాశం ఉందా, లేదా ఇంకా ఏం చేయబోతున్నారు అన్నది ఏమన్నా తెలుస్తుందా? అవును అఖిల, రేపు 30వ తేదీన ఆయన తన భవిష్యత్ కార్యాచరణాన్ని ప్రకటిస్తానన్నారు. దీని వెనుక ఉద్దేశము ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కూడా సిద్ధమేనని పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇంతవరకు ఆయన అయితే మీడియా ముందుకు వచ్చి విషయాన్ని స్పష్టం చేయలేదు. కానీ తప్పకుండా ప్రభాకర్ చౌదరి గతంలో అనంతపురం అర్బన్ కు చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆయనకి ప్రజల్లో ఉన్నటువంటి పేరును అలాగే ఆయనకు ఉన్నటువంటి బలం వల్ల ఆయన తప్పకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుస్తాడనేటువంటి విషయాన్ని పార్టీ శ్రేణులు చెప్తూ ఉన్నాయి అఖిల. ఓకే రైట్ ప్రతిమ, థ్యాంక్ యూ. జెండా పట్టిన